ఆఫ్ఘనిస్తాన్ వన్డే సిరీస్ ముగిసిన వెంటనే భారత క్రికెట్ జట్టు యూకే పర్యటనకు వెళ్లనుంది. అక్కడ ఐర్లాండ్ జట్టుతో భారత్ 2 మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడబోతోంది. జూన్ 26 నుంచి బెల్ఫాస్ట్ వేదికగా ఈ సిరీస్ ప్రారంభం కానుంది. అయితే ఈ సిరీస్ ప్రారంభానికి ముందే బీసీసీఐ మ్యాచ్ సమయాల్లో ఒక కీలక మార్పును ప్రకటించింది. ఈ మార్పు వెనుక భారత్లో సరికొత్త సంచలనంగా మారిన వైభవ్ సూర్యవంశీ ఉన్నట్లు క్రికెట్ వర్గాల్లో గట్టి ప్రచారం సాగుతుంది. నిజానికి ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఇండియా వర్సెస్ ఐర్లాండ్ టీ20 మ్యాచ్లు భారత కాలమానం ప్రకారం రాత్రి 7 గంటలకు ప్రారంభం కావాల్సి ఉంది. కానీ తాజాగా బీసీసీఐ, ఐర్లాండ్ క్రికెట్ బోర్డులు చర్చించుకొని మ్యాచ్ సమయాలను సవరించాయి. కొత్త అప్డేట్ ప్రకారం ఈ మ్యాచ్లు సాయంత్రం 6 గంటలకే ప్రారంభం కానున్నాయి. బీసీసీఐ దీనిపై అధికారికంగా ప్రెస్ నోటు విడుదల చేయకపోయినప్పటికీ తమ వెబ్సైట్లో మ్యాచ్ సమయాన్ని సాయంత్రం 6 గంటలుగా మార్చేసింది. మ్యాచ్ సమయాలను గంటన్నర ముందుకు జరపడం వెనుక పక్కా కమర్షియల్ ప్లాన్ ఉన్నట్టు తెలుస్తుంది. 15 ఏళ్ల వయసులోనే ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడి సంచలనం సృష్టించిన వైభవ్ సూర్యవంశీకి సోషల్ మీడియాలో దేశవ్యాప్తంగా విపరీతమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ పెరిగింది. ముఖ్యంగా పాఠశాలలకు వెళ్లే చిన్నపిల్లలు, యువత ఈ లెఫ్ట్ హ్యాండ్ ఓపెనర్ ఆటను చూడడానికి ఎంతో ఆసక్తిగా ఉన్నారు. ఒకవేళ మ్యాచ్ రాత్రి 7:30కి మొదలైతే అర్ధరాత్రి 11 గంటల వరకు సాగుతుంది. అంత సమయం పిల్లలు టీవీల ముందు కూర్చోవడం కష్టం. అదే సాయంత్రం 6 గంటలకు మ్యాచ్ మొదలైతే రాత్రి 10 గంటలకల్లా ముగిసిపోతుంది కాబట్టి బ్రాడ్కాస్టర్లకు గరిష్ట స్థాయిలో వ్యూవర్షిప్, రేటింగ్స్ దక్కుతాయి. టెలివిజన్, డిజిటల్ బ్రాడ్కాస్టర్లు వైభవ్ సూర్యవంశీ పాపులారిటీని ఉపయోగించుకోవడం ఇదే మొదటిసారి కాదు. ఐపీఎల్ ముగిసిన వెంటనే శ్రీలంకలో జరిగిన ఇండియా ఏ, ఆఫ్ఘనిస్తాన్ ఏ జట్ల ట్రై సిరీస్కు సూర్యవంశీ ఎంపికయ్యాడు. సాధారణంగా ఇలాంటి అన్అఫీషియల్ సిరీస్లకు ఎలాంటి లైవ్ టెలివిజన్ ప్రసారాలు ఉండవు. కానీ సోనీ లివ్ సంస్థ సూర్యవంశీ క్రేజ్ను గమనించి భారీ మొత్తానికి ఈ సిరీస్ డిజిటల్ ప్రసార హక్కులను కొనుగోలు చేసింది. ఆ నిర్ణయం వారికి బాగా లాభించింది. సూర్యవంశీ బ్యాటింగ్కి వచ్చిన ప్రతిసారి యాప్ వ్యూవర్షిప్ రికార్డు స్థాయిలో నమోదైంది. వైభవ్ సూర్యవంశీకి ఇంత పెద్ద ఎత్తున క్రేజ్, కెమెరా వెలుతురు లభిస్తున్నప్పటికీ మైదానంలో మాత్రం అతను ప్రస్తుతం కాస్త ఇబ్బంది పడుతున్నాడు. ప్రస్తుత ఇండియా ఏ పర్యటనలో ఈ 15 ఏళ్ల బ్యాటర్ ఆశించిన స్థాయిలో పరుగులు చేయలేకపోయాడు. ఆడిన 4 ఇన్నింగ్స్లలో 29.25 సగటుతో కేవలం 117 పరుగులు మాత్రమే చేశాడు. ప్రతి మ్యాచ్లోనూ మంచి స్టార్ట్ దొరికినప్పటికీ దాన్ని పెద్ద స్కోర్గా మలచడంలో విఫలమయ్యాడు. ఐర్లాండ్ టూర్కు వెళ్లే ముందు అతను ఫామ్లోకి రావాలని బీసీసీఐ ఆశిస్తుంది. కాగా ఆదివారం శ్రీలంక ఏ జట్టుతో జరగబోయే ఫైనల్ మ్యాచ్లో ఫామ్లోకి రావడానికి సూర్యవంశీకి చివరి అవకాశం ఉంది.